ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్తిల్తున్నారా? మీరు అందరూ బాగుంటారు. ఎందుకంటే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ప్రత్యేకమైన రీతిలో మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. గొప్ప కార్యాలు మీ పక్షాన దేవాతి దేవుడు జరిగించబోతున్నాడు. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. అందరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ఆదివారం సాయంత్రం 6 గంటలకి ప్రత్యేకమైన పాట తమిళ్ వర్షన్లో రాబోతుంది. అందరూ చూడండి. అలాగే ఆదివారం అద్భుతమైన ఆరాధన జరగబోతున్నాయి. ప్రభు సంస్కార ఆరాధన, అలాగే ఈ సంవత్సరంలో చివరి ప్రభు సంస్కారం 2024లో 12వ సంస్కారం. అందరు రండి, కుటుంబాలుగా రండి. ప్రభు వాగ్దానం ద్వారా మీతో మాట్లాడబోతున్నాడు. గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు ఇస్తున్నారు. 2 వాగ్దానం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయునుగాక. హల్లెలూయా. దేవుడు మన మనవి వినే దేవుడు, మన మొరను ఆలకించే దేవుడు. ఈరోజు మనం అందరం మొరపెడుతున్నాం. కుటుంబాల కొరకు, పిల్లల కొరకు, వ్యాపారాల కొరకు, ఉద్యోగాల కొరకు, ఆరోగ్యం కొరకు మనం అందరం మొరపెడుతున్నాం. ఈ రోజు ప్రభు మీతో జవాబిస్తున్నాడు. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసిన మనవిని ఆయన నీకు దయచేయబోతున్నాడు. ఏ విధమైన కన్నీళ్లతో మొరపెట్టావో, ఏ విధముగా అడిగావో, ఏ అవసరత కొరకు అడిగావో, నీ పిల్లల కొరక, నీ కుటుంబం కొరక, నీ వ్యాపారం కొరక, దానిని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. నీకు మంచి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. మంచి వివాహంలో సెటిల్ కాబోతూ ఉన్నావు. మంచి వ్యాపారాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. మంచిగా నీ పిల్లలకి గర్భఫలం ఇవ్వబోతున్నాడు. నీవు అడిగిన దానిని దేవుడు దయచేయబోతున్నాడు. కొంతమంది ఆరోగ్యం అడుగుతున్నారు. మంచాల మీద ఉండి బలహీనతలతో, అనారోగ్యాలతో, శ్రమల్లో, కష్టాల్లో ఉండి మంచాల మీద ఉండి ఆరోగ్యం అడుగుతున్నారా? ప్రభు మీకు మంచి ఆరోగ్యం దయచేయబోతున్నాడు. సమృద్ధైన కృప, సమృద్ధి అయిన దీవెన, ఆశీర్వాదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో కలుగు చేయాలని కోరుతున్నాడు. దేని బిడ్డలారా, ఎక్కడున్నా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడద్దు, ఆందోళన పడద్దు. ఎదురు చూడండి ప్రభు కొరకు. మీ మనవి దేవుడు ఆలకించి మీకు జవాబు దయచేయబోతున్నాడు. గొప్ప కార్యం చూడబోతున్నారు. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటూ ఉండగానే నువ్వు అడిగిన దానికి జవాబు చూడబోతున్నావు. ఈ రోజంతా కూడా అద్భుతమైన కార్యం చూడబోతూ ఉన్నావు. దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నతను మీరు అనుభవించబోతున్నారు. మీరు అడిగినదల్లా దేవుడు మీకు దయచేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఇశ్రాయేలు దేవుడు మీ మనవి ఆలకించి దానిని మీకు దయచేయనన్న ప్రవ్వ. ఎవరు ఏ అవసరతలో ఏమైతే అడిగారు ప్రవ్వ, అదంతయు కూడా వారికి దొరుకునుగాక, వారికి అనుగ్రహించబడునుగాక. బ్రదర్ సతీష్, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. సతీష్ ఉన్నతమైన మేలుతో నింపబోతున్నాడు. కృపావతి ప్రభు నిన్ను తాకుతున్నాడు. ఘనమైన కార్యాన్ని దేవుని పట్ల జరిగించబోతున్నాడు. శంకర్రావు ప్రభు నీ నడుమును ఇప్పుడే బాగు చేస్తున్నాడు. సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన విడుదల నువ్వు చూడబోతూ ఉన్నావు. సురేఖ ప్రభు నేను తాకుతున్నాడు. ఇప్పుడే గొప్ప విడుదల నీ జీవితంలో చూడబోతున్నావు. ప్రియదర్శిని ప్రభు ఇప్పుడు తాకుతున్నాడు. గొప్ప కార్యం జరుగుతుంది నీ జీవితంలో. చాలా మంది బలహీనతలతో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, కుటుంబ సమస్యల కొరకు అడుగుతూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నేను మీకు దయచేయబోతున్నాను. నీ వ్యాపారాన్ని దీవించబోతున్నాను, నీ పిల్లలను దీవించబోతున్నాను, నువ్వు అడిగింది నేను నీకు దయచేయబోతున్నాను. ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన నీకు జవాబు రూపంలో దయచేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.